లైఫ్లో ఒకప్పుడు మీ మీ కళ్ళు ఇక్కడ కొంచెం మన స్పిరిచువల్గా ఆలోచిద్దామండి. మన స్పిరిచువల్ అండి సైట్, మన ఆత్మీయ చూపు ఒకప్పుడు చాలా న్యాచురల్గా, చాలా హెల్తీగా ఉండేది. కానీ ఏదో ఒక అపాయం జరిగి, ఏదో ఒక ప్రమాదం జరిగి మన కళ్ళంతా బాగానే ఉన్నాయి, న్యాచురల్గా మన కళ్ళు బాగున్నాయి. కానీ మన మనస్సు అనే ఒక నేత్రాలు ఉన్నాయి కదండి, ఈ మనస్సు అనే నేత్రాలకి ఎక్కడో ఏదో ఒక ప్రమాదం జరిగినట్టుంది. ఒకప్పుడు నీ చూపు, నీ మానసిక చూపు గురించి నేను చెప్తున్నాను. మానసిక చూపు హెల్తీగా ఉండేది, కానీ ఎక్కడో డ్యామేజ్ అయ్యిందండి. ఒకప్పుడు అందమైన కళలు, అద్భుతమైన ప్రపంచం, అద్భుతమైన కళలు కనేవాడివి. కానీ ఎక్కడో డ్యామేజ్ అయిందండి నీ ఆత్మీయ స్థితి, ఎక్కడో డ్యామేజ్ అయిపోయింది. అప్పటి నుండి నీవు ఏంటంటే ఆ అందమైన దర్శనాలు నీకు కలగట్లేదు, నిరాశ పడిపోయావు. ఇంకేముందిలే, ఎన్నో కళలు కన్నాం, అవన్నీ నెరవేరలేదు, లైఫ్లో ఎన్నో అనుకున్నాం, సాధించలేకపోయావు, ఇంకా అయిపోయిందని సతికిలు పడిపోయావేమో. ఒకప్పుడు నీ ప్రపంచం అందంగా ఉండుంటుంది, నీ ప్రపంచం మహిమకరంగా ఉండుంటుంది, అది ప్రేమ ప్రపంచం. అక్కడ నువ్వు ఎంతో సంతోషంగా, ఆనందంగా బతుకుంటావు. కానీ ఏదో లైఫ్లో జరిగిన ప్రమాదం, లైఫ్లో జరిగిన ఏదో ప్రమాదం, ఏదో గాయాలు, నువ్వు ఎవరినో నమ్మావు, వాళ్ళు నిన్ను వంచారు. ఎవరి మీద నువ్వు డిపెండ్ అయ్యావు, వాళ్ళు నిన్ను వంచారు. సో మనుషుల్ని నమ్మడం మానేసావు. చాలా పెద్ద ప్రమాదం అండి అది. ఎవడో ఒకడు మోసం చేశాడని మనుషులందరినీ నమ్మడం మానేస్తే ఎట్లా? మనం ఎవరినో నమ్మి నువ్వు హెల్ప్ చేసే వాళ్ళకి, వాళ్ళు నీకు మోసం చేశారు, అంత మాత్రాన నువ్వు మనుషులందరూ నమ్మడం మానేస్తే ఎలా? ఆ చూపు పోయిందండి. నీకు మనుషులంతా అందరినీ ఏంటి, ఎక్కడో ఒక చోట జరిగేసరికి అందరినీ ఆ లెక్కలో కట్టేస్తావా? దైవజులు ఏసన్న గారు అంటండి, ఏసన్న గారు ఒకరోజు, ఆ రోజులో ఏసన్న గారి దగ్గర ఒక సైకిల్ ఉండేదంట. ఏసన్న గారు మరి లేమల్లే దగ్గర సంథింగ్ ఎక్కడో వస్తున్నారంట, సైకిల్ మీద వస్తూ ఉంటే సడన్గా ఒక ఆయన మూర్ఛ వచ్చి పడిపోయి గిలగిల కొట్టుకుంటున్నాడంట. మూర్ఛ వచ్చి కింద పడిపోయి నోట్ల నుండి ఎన్ని జొల్లు వచ్చేసి అట్లా గిలగిల కొట్టేసుకుంటున్నాడు. అప్పుడు ఏసన్న గారు సడన్గా సైకిల్ ఆపి, సాటి మనిషి బాధపడుతుంటే హెల్ప్ చేయాలి కదండి, హెల్పింగ్ నేచర్ ఉంటుంది కదండి. సడన్గా సైకిల్ ఆపి ఏసన్న గారు అతని దగ్గరికి వెళ్ళి, బాబు ఏమైందంటే నాలుకంతా బయటకు పెట్టేసి కళ్ళు గుడ్లని బయటకు వచ్చేసిందండి, నురుగు గక్కేస్తున్నాడు నోట్ల నుండి, గందరగోళం అయిపోయి గిలగిల కొట్టేసుకుంటున్నాడు. అప్పుడు ఏదైనా తాళపు చెవేదన అంటే ఫిట్స్ వచ్చినట్టుంది, తాళపు చెవేదన తెచ్చేస్తే బాగుంటుందని చూస్తే ఆ పొలంలో ఎవరో పని చేస్తున్నారు. సరే వాళ్ళ దగ్గర పరిగెత్తి ఏదైనా తీసుకొద్దామన్నట్టు వెళ్ళాడండి. ఏసన్న గారు అట్టు వెళ్ళంగానే వాడు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడంట లేచి. అర్థమవుతుందండి మీకు? ఏసన్న గారు అట్టు వెళ్ళంగానే సైకిల్ తెచ్చాడు కదండి, ఏసన్న గారు అటు పెట్టి తాళం కూడా వేయలేదు, వెంటనే లేచి సైకిల్ దొక్కుంటూ అడ్రస్ లేకుండా, ఏసన్న గారు కొంత దూరం పరిగెత్తాడంట, వాడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజులో సైకిల్ అంటే పెద్ద వాహనమే ఒకప్పుడు. ఏసన్న గారికి చాలా బాధ వేసిందంట. ఏం మనిషిరా బాబు వీడు, అసలు నా సైకిల్ తీసుకెళ్ళిపోయాడు, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు? ఏ సీసీ కెమెరాలో ఈయన బంధించుంటుందండి ఇప్పుడు నన్ను పట్టుకోవాలంటే. సో ఏసన్న గారు చాలా డిసప్పాయింట్ అయిపోయారు, చాలా కంగారు పడిపోయారు. రే ఏంట్రా ఇలా జరిగింది, కష్టార్జితం ఇలా చేశాడేంటి అట్లా అని చెప్పి చాలా ఫీల్ అయిపోయాడండి. సరిగ్గా ఒక 15-20 రోజుల తర్వాత ఏసన్న గారు బస్ స్టాండ్లో ఉంటే, బస్ స్టాండ్లో వీడు విత్ సైకిల్తో దొరికాడంట. గుర్తుపట్టాడు ఏసన్న గారి సైకిల్ అది ఏంటండి, ఆడే అన్నురుగక్కి కింద పడ్డాడు కదండి, వాడే. వెంటనే ఏసన్న గారు వాడు చొక్కా పట్టుకున్నాడు. చొక్కా పట్టుకుంటే వాడు గడగడలాడిపోయి, అయ్యా క్షమించేసండి అయ్యా, పొరపాటు అయిపోయింది అయ్యా, ఇచ్చేస్తానయ్యా, సైకిల్ ఇచ్చేస్తాను అయ్యా, ఏదో కకృతి పడ్డానయ్యా అని చెప్పేసి బతిమాలాడంట. బతిమాలితే ఏసన్న గారు అన్నారంట, వద్దులేరా బాబు, బతిమాలవద్దు, తీసేసుకో, నీ అవసరాన్ని బట్టి ఏదో దొంగతనం చేసావు, ఉంచుకో, సైకిల్ ఉంచేసుకో. కానీ ఒకటి మాత్రం చెప్తాను, లైఫ్లో ఇక మీద ఎప్పుడు ఇలా ప్రవర్తించదు. ఎందుకంటే నీలాగా ఒకడు ప్రవర్తించాడనుకో, నేను కాబట్టి పర్వాలేదు, అర్థం చేసుకుంటాను. నీలాంటి వాళ్ళు ఇలా ప్రవర్తించారనుకో, నిజంగా ఒకడు ఫిడ్స్ వచ్చి పడిపోయినా కూడా సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ఇప్పుడు నేను సేవకుడు కాబట్టి అర్థం చేసుకున్నాను. అదే కానీ ఎవరైనా ఇలా బాధించబడ్డారనుకో, నిజంగా రోడ్డు మీద ఒకడు ఫిట్స్ వచ్చి కింద పడి, లేకపోతే ఇంకేదైనా యాక్సిడెంట్ అయి పడి కింద పడి అల్లాడిపోతుంటే సహాయం చేయడానికి ఎవ్వడు ముందుకు రాడు. కాబట్టి అలా చేయొద్దు. ఇంకొకసారి అలా సైకిలే కదా, దరిద్రం సైకిల్ తీసుకెళ్ళిపో,
దేవుడు నాకు మరలా ఇస్తాడు, వెళ్ళిపో. కానీ ఇంకొకసారి ఇలా మాత్రం నీవు చెయ్యొద్దు, ఇలా నటించొద్దు, ఇలా ప్రవర్తించొద్దు. దొంగతనం చేస్తే సరే, దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలా మనుషుల్ని వంచి మోసం చేసి ఈ పని చేయడానికి కోసం నువ్వు చేయొద్దు అని యేసయ్య గారు చెప్పారంట. ప్రియులారా, లైఫ్లో మరి చూడండి, మనం ఎవరినో నమ్ముతాము, వాళ్ళు మనల్ని నమ్మించి మోసం చేస్తారు. అప్పుడు మన మానసిక నేత్రాలు, మన కళల ప్రపంచం లేకపోతే మన అద్భుత ప్రపంచం ఉంటుంది. అరే, మనుషుల్ని నమ్మి ఇలా అయిపోయివని సతికిలు పడిపోయి ఇక మనుషులు నమ్మడం మానేస్తారు, మనుషుల మీద నమ్మకం కోల్పోతారు. లైఫ్లో ఏదో సాధించాలని స్టార్ట్ అయ్యాము, కానీ లైఫ్లో వచ్చిన ఆటంకాలు, ఇబ్బందులు, పోరాటాలు మనం చిక్కుకొని ఆ గమ్యాన్ని చేరలేక మధ్యలో ఆగిపోయి ఇక మనం కలలు కనడం మానేస్తాం. మన బ్రతుకు బాగుపడుతుంది నమ్మకాన్ని కోల్పోతాం. హెల్తీగా ఒక లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటారు, కానీ ఒంటి నిండా రోగాలు, 1 by 1 రోగాలు అవన్నీ వచ్చేసరికి ఇంకా మనం హెల్తీగా ఉండగలుగుతామా? ఇక ఒక మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతామా? అయిపోయింది, లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని కలలు కనడం మానేస్తారు. మంచి భార్య కావాలి, చూడముచ్చటైన పిల్లలు పుట్టాలి, మంచి కుటుంబాన్ని లీడ్ చేయాలని అనుకుంటారు. కానీ చేసుకున్న భార్య ముళ్ళ తుప్ప, గచ్చ పొదలాగా ఉంటుందండి. గొడవలు, కలవరాలు. అప్పుడు అనుకుంటారు, అరే ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్నాను, కానీ నేను అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది అని చెప్పి వెంటనే మన మనసులో ఉన్న ఆ చూపు చచ్చిపోతుందండి. ఆ ప్రమాదంలో ఏంటండి, నీ కంటి చూపు చచ్చిపోయిందేమో, జీవాన్ని కోల్పోయింది, చీకటి అయిపోయింది. నీకు ఇంతే లైఫ్, ఇంకా ఇదే నా చివరి మజిలీ, ఇక నాకు ముందు వెళ్ళే శక్తి నాకు లేదు, సామర్థ్యం లేదని అలసిపోయి బలహీనుడుగానే ఉంటున్నావేమో. ప్రియులారా, ఈ ఇద్దరు గుడ్డి వాళ్ళకి ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందండి, ఏదో గాయం ఏర్పడింది, ఏదో చిన్న పుండు ఏర్పడింది, అది కంటి చూపునంత పాడు చేసేసింది. జీవితం అంతా అయోమయంగా మారిపోయింది, జీవితం అంతా చీకటమయంగా మారిపోయింది. అరే, ఈ జీవితమే జీవించాలని వాళ్ళు కోరుకోలేదండి, బిచ్చం ఎత్తుకొని బ్రతకాలని వాళ్ళు ఆశించలేదు. వాళ్ళు యేసయ్యను నమ్మారు, ఆయన వెంబడించారు, ఆయన విశ్వసించారు, ఆయన బాగు చేస్తాడని నమ్మారండి. ఆ నమ్మకాన్ని బట్టి కోల్పోయిన చూపు మరలా వారికి అనుగ్రహించబడింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగాను. మీరు పోగొట్టుకున్న దర్శనాన్ని దేవుడు మరలా మీకు అనుగ్రహించబోతున్నట్టు, మీరు పోగొట్టుకున్న కళలన్నిటిని మరలా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నట్టు, మరలా మీరు కళలు కనడం ప్రారంభించబోతూ ఉన్నారు. మరలా పోగొట్టుకున్న ఆశీర్వాదం దేవుడు మరలా తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. మరలా మీ మానసిక నేత్రాన్ని దేవుడు వెలిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీ ప్రపంచాన్ని దేవుడు మరొకసారి అద్భుతంగా మార్చబోతున్నాడు. మీ కుటుంబాన్ని ప్రభు మరలా అపురూపంగా మార్చబోతున్నాడు. వ్యతిరేకమైన మనుషులు ఉండొచ్చు, విరుద్ధమైన మనుషులు ఉండొచ్చు, పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉండొచ్చు, జీవితంలో అల్లకల్లోలం జరుగుతుండొచ్చు. కానీ ప్రియులారా, మంచి విషయాన్ని చూడడానికి మీరు నేర్చుకోండి. ఆ చూపు నాకు కావాలి అని కోరుకోండి. ప్రభుత్వంలో ప్రాధాన్యపడండి. బైబిల్ చెప్తుంది, బలహీనులు కాక ధైర్యం వహించండి. ధైర్యం చాలా అవసరం అండి, ధైర్యం చాలా అవసరం. తలాంతు లేకపోవచ్చు, ధైర్యంగా ఉండండి. డబ్బు లేకపోవచ్చు, ధైర్యంగా ఉండండి. ఇల్లు లేకపోవచ్చు, ధైర్యంగా ఉండండి. సమస్యలు ఉండొచ్చు, ధైర్యంగా ఉండండి. ఆ ధైర్యమే మీ కార్యాన్ని సఫలం చేయడానికి కోసం దోహదపడుతుంది. దేవుడు మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని దేవుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇచ్చేసాడండి. ఆయన మనకిచ్చిన ప్యాక్లోని ప్రాబ్లం విత్ సొల్యూషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు దేవుడు మూటకట్టి ఇచ్చేసాడు. దాంట్లోనే ఉంది. వెతుక్కోవాలి. అంతే. వెతుక్కోవాలంటే విశ్వాసం కావాలి, వెతుక్కోవాలంటే ధైర్యం కావాలి. ఈరోజు ఆ ధైర్యం లేకుండా కొంతమంది జీవితం నిస్సారంగా మారిపోయి నిర్జీవంగా బ్రతికి నిస్సహాయంగా కొంతమంది జీవితం అపజయాలతో ముగించబడుతుంది. కానీ ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళ జీవితం విజయంతో వాళ్ళ జీవితం కొనసాగించబడింది. విజయోత్సవాలతో వాళ్ళు ఊరేగారండి. తడబడుతూ వచ్చారేమో, ఆ తర్వాత రాజసంతో విజయోత్సవాలతో తిరిగి వెళ్ళారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా.